Wow, nice. హై మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో ఇవాళ కొత్త మూవీ చూసి వచ్చాను అనమాట, మృత్యుంజయ్, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై హుసేన్ షా కిరణ్ అండ్ యాక్టెడ్ బై శ్రీ విష్ణు. హుసేన్ షా కిరణ్ గారు సుకుమార్ గారు శిష్యులు అనమాట. లైక్ ఆయన స్క్రీన్ ప్లే రాశారు, ఆయనకు హెల్ప్ చేశారు అనమాట రైటింగ్లో, స్క్రీన్ ప్లేలో చాలా మూవీస్కి. సో ఆయనది ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఇదే. సో ఫస్ట్లీ సినిమా చూసాక నాకేమనిపించింది అంటే, ఓకే నాకు బాగానే అనిపించింది. అంటే సూపర్ కాదు, మరి అలానే డీసెంట్ కూడా కాదు, ఓకే ఆ రెండింటి మధ్యలో ఉండేది, బాగానే అనిపించింది. లైక్ ఓకే పర్లేదు, ఐ ఎంజాయ్డ్. ఎందుకంటే ఈ థ్రిల్లర్ చాలా ఎలా ఉందనమంటే చాలా క్రిస్ప్, అంటే 2 hours 1 minute ఉంటుంది రన్ టైమ్. సో ఎక్కడ మనకు బోర్ కొట్టదు, చాలా సీటెక్స్ థ్రిల్లర్ లాగా చూపెట్టారు, చాలా మూమెంట్స్ ఉంటాయి. సో దానివల్ల పెద్దగా బోరింగ్ కొట్టలేదు, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్లీ శ్రీ విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ వీకే పాపం ఒక డ్రాబ్యాక్ వచ్చింది దానికి. సో దాని నుంచి రీకవర్ అవ్వడానికి ఈ సినిమా బాగా వర్కౌట్ అవుతుంది. లైక్ అది మర్చిపోతాను ఇంకా ఆ విన్యాసం. సో ఇది గుర్తుపెట్టుకుంటారు మృత్యుంజయ్. సో అదండి. సో ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్ అండి, అంతే. ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ఉంటాడు. సో హీరో కూడా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతాడు. సో సడన్ గా ఒక రోజు ఒక డెత్ హీరోకి వస్తుంది. ఐ మీన్ అక్కడి నుంచి ఓకే ఇదంతా చెప్తే స్పాయిలర్ లా ఉంటుంది. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండి సినిమా, అదైతే దాని గురించి ఉంటుంది సినిమా అయితే. సో చూసాను, మంచిగా అనిపించింది నాకైతే. సో మెయిన్లీ రన్ టైం వచ్చేసి 2 hours 1 minute ఉంటుందండి. అండ్ ఎడిటింగ్ కి శ్రీకర్ ప్రసాద్ గారు చేశారు, టూ గుడ్. ఎందుకంటే ఎడిటింగ్ వల్లే చాలా వరకు నాకు బాగా అనిపిస్తుంది సినిమా. మెయిన్ హీరో శ్రీ విష్ణు గారు అయితే, సెకండ్ హీరో ఎడిటింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. సో అదనమాట. అండ్ ఇంకా కాలభైరవ మ్యూజిక్ కూడా ఎంత కొట్టాలి అంత కొట్టారు, లైక్ కొట్టాల్సిన చోటు కొట్టారు. సో ఈ సినిమాకి ఎంత కావాలి అంత కొట్టారండి. అండ్ రెబా జాన్ గారు కూడా చాలా బాగానే చేశారు. కాకపోతే ఆ రోల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. అండ్ లైక్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో కానీ కొంచెం ఆవిడ ఇంకొంచెం వాడుతుంటే బాగుంది అనిపించింది సినిమాలో. పెద్దగా ఉంటది కానీ మరీ అంత వాడరు. సో అదనమాట. సో అంత బాగానే థ్రిల్లర్గా ఉండిందండి. నాకైతే ఈ వీకెండ్ మంచి థ్రిల్లర్ అనిపిస్తుంది. సో మీరు కూడా చూసేయండి. అండ్ మైనస్ వచ్చేసి ఏంటంటే చాలా కన్వీనియంట్ ఉంటుందండి రైటింగ్. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు అసలు చేయరనమాట. అంటే చేస్తారు బట్ హీరో ఒక్కడే చేయగలరు, హీరో ఒక్కడే సాల్వ్ చేయగలుగుతాడు అని చూపిస్తారు. జనరల్ హీరోకి ఆ ఎలివేషన్ ఇస్తారు కానీ మరి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. లైక్ హీరో ఏదనుకుంటే అలా అని ఉంటుంది. పోలీసు వాళ్ళు అసలు ఇన్వెస్టిగేషనే చేయరా అన్నట్టు చూపిస్తారు. సో అదనమాట, అదొకటి మైనస్ అనిపించింది. అండ్ ఇంకో విలన్ కూడా చాలా బాగా చేశారండి, ఎవరో కొత్తోడు అనుకుంటా, బాగా చేశారు. ఆయన బాగా సెట్ అయ్యారు. ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో ఈ మూవీ తర్వాత. సో అదనమాట. అండ్ మెయిన్లీ వచ్చేసి హీరోకి అండ్ విలన్ కి మధ్యలో జరిగే ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ కూడా చాలా బాగా చూపిస్తారండి, చాలా ఎంగేజింగ్ ఉంటాయి. లైక్ హీరో థాట్ ప్రాసెస్ కానీ విలన్ థాట్ ప్రాసెస్ కానీ కొంచెం అదే ఇది మరి కింది స్థాయి కాదు, చాలా మినిమం డిగ్రీ చేసి ఉండాలని అంటారు చూడండి. సో అలా కొంచెం థింకింగ్ ప్రాసెస్ అయితే చాలా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ కాన్ఫ్లిక్ట్స్ అవి బాగా చూపించారు. లైక్ వాళ్ళిద్దరిని క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి. సో అదనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చేసి అది. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశారండి. కొన్ని సీన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, కొన్ని చోట్ల కొన్ని ఫెయిల్ అయ్యారు, మరీ ఇలా ఎందుకు అనిపిస్తుంది. కొన్ని చోట్ల బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో అది. అండ్ రైటింగ్ చెప్తున్నా కదండి, హుసేన్ షా గారు కన్వీనియంట్ గా రాసుకున్నారు కొంచెం, బట్ బాగుంది. ఆ రైటింగ్ కూడా బాగా అనిపించింది. ఎంగేజింగ్ గా రాసుకున్నారు, అదైతే చెప్పగలుగుతాను. సినిమాలో ఎక్కడ మనకు బోర్ కొట్టదు, ఎంగేజింగ్ గా ఉంటుంది. సో అదనమాట. సో చూసేయండి, ఈ వీకెండ్ మంచి థ్రిల్లర్ కావాలనుకుంటే దీనికి వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ సరస్వతి అండ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ కూడా ఒకటి వచ్చినట్టుంది. సో అది చూసి చెప్తా, మ్యాక్సిమం చూసేస్తా. సో ఇదైతే చూసేయచ్చు, నాకైతే అలా అనిపించింది. సో మీరు చూడండి, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ చూడండి, బికాస్ వీఆర్ సినీ ఫైల్స్. మంచి థ్రిల్లర్ వచ్చింది, ఎంజాయ్ చేసేయండి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్పింది చేయి.